మౌనమేలనోయి పార్ట్ 6 ముందు భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి. ఒక వారం రోజుల తరువాత నడుచుకుంటూ గుడికి వెళ్తున్న శివానిని గుద్దుకున్నాడు రుద్ర. శివాని వెనక్కి పడిపోబోతుంటే తన చేత్తో శివాని నడుమును చుట్టేసి పట్టుకున్నాడు. అనుకోకుండా జరిగిన హఠాత్ పరిణామానికి గట్టిగా కళ్ళు మూసుకున్న శివాని మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా రుద్ర తననే చూస్తూ కనిపించాడు. ముందుగా భయం వేసినా ఆ భయాన్ని లోపలే దాచుకొని కోపంగా చూస్తూ, "నువ్వా? ఆ అమ్మాయిని ఏం చేశావు? ఎక్కడికి తీసుకెళ్ళావు?" అని అడిగింది శివాని. "ఈ మాట దూరంగా జరిగి కూడా అడగొచ్చు" అంటూ కన్ను కొట్టాడు రుద్ర. అప్పుడు చూసుకుంది శివాని తను ఏ పొజిషన్లో ఉందో. వెంటనే రుద్రని నెట్టేస్తూ వెనక్కి వెళ్ళబోయింది. రుద్ర శివానిని ఫోర్స్గా తన వైపు లాక్కొని చెయ్యిని వెనక్కి మడిచి తన కళ్ళలోకి చూస్తూ, "ఆ అమ్మాయిని ఏం చేస్తే నీకెందుకు? నిన్నేం చేయకుండా వదిలేశానని ఫీల్ అవుతున్నావా?" అంటూ వేలిని శివాని నుదురు ముక్కు మీదుగా తెస్తూ పెదవుల దగ్గరికి వచ్చేసరికి శివాని ఇంకో చేత్తో రుద్ర చేతిని నెట్టేసింది. "చూడు, కామ్గా నీ పనేదో నువ్వు చేసుకో. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకు. అర్థమైందా?" అని చెప్తూ శివాని చేతిని వదిలాడు రుద్ర. "నేనేం చెయ్యాలో చేయకూడదో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నీ పాపాలు పండే రోజు త్వరలోనే ఉంది" అని రుద్రని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది శివాని. సిటీలో మాయమవుతున్న విద్యార్థినులు, కిడ్నాప్ అయిన వారందరూ సుమారు 16 నుండి 20 సంవత్సరాలలోపు వారే అవడం గమనార్హం అంటూ టీవీలో వస్తున్న న్యూస్ చూసి ఆలోచనలో పడింది శివాని. ఆ రోజు వాడు తీసుకెళ్లిన అమ్మాయికి కూడా సుమారు 18 సంవత్సరాలే ఉంటాయి. ఖచ్చితంగా వాడే అందరినీ కిడ్నాప్ చేసి ఉంటాడు. ఈసారి ఎలా అయినా వాడిని పోలీసులకు అప్పగించాలి అని మనసులో అనుకుంది శివాని. ఇంతలో పొరిగింటి పంకజంతో తన బాతకాన్ని పూర్తి చేసుకొని అక్కడికి వచ్చిన వనజ టీవీ చూస్తున్న శివాని వైపు చూసి, "ఆహా, మహారాణిలా దర్జాగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నావా?" అంటూ టీవీ ఆఫ్ చేసింది. శివాని లేచి అక్కడి నుండి తన గదికి వెళ్ళబోతుంటే, "నేను చెప్పిన పనులన్నీ పూర్తి చేసావా?" అని అడిగింది. "చేశాను పిన్ని. బట్టలు ఉతికాను, గిన్నెలు తోమాను, వంట కూడా అయిపోయింది" అని చెప్పింది శివాని. "చాలే, అన్నీ విడమర్చి నువ్వేదో పెద్ద కష్టపడుతున్నట్టు చెప్పక్కర్లేదు. మీ నాన్న ఫోన్ చేశారు. భోజనానికి రావడానికి కుదరదంట. క్యారేజ్ పంపించమన్నారు. తొందరగా వెళ్ళి ఇచ్చేసిరా" అని చెప్పేసి ఫోన్ నొక్కుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది వనజ. భోజనాన్ని క్యారేజ్లో సర్ది వాళ్ళ నాన్న పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరకు వెళ్ళింది శివాని. క్యారేజ్ పట్టుకొని వస్తున్న కూతురికి ఎదురెళ్ళి, "ఎవరితో అయినా పంపమంటే నీతో పంపిందా మీ పిన్ని?" అని శివాని చేతిలో ఉన్న క్యారేజ్ తీసుకుంటూ అడిగాడు మాధవరావు. "అదేం లేదు నాన్న, ఇంట్లో ఏమీ తోచక నేనే వచ్చాను" అని చెప్పింది శివాని. "సరే, జాగ్రత్తగా వెళ్ళు తల్లి" అని చెప్పాడు. శివాని తిరిగి ఇంటికి వెళుతుండగా దారిలో ఒక అంబులెన్స్ కనిపించేసరికి, "ఇది ఆ రోజు నేను చూసినదే కదా" అని మనసులో అనుకుని, "అన్నా, ఒకసారి ఆటో ఆపు" అని ఆటో దిగింది. ఫోన్ తీసి తన దగ్గర ఉన్న కానిస్టేబుల్ నంబర్కి లొకేషన్ షేర్ చేసింది. ఆటో అతనికి డబ్బులు ఇచ్చి పంపించేసి అంబులెన్స్ దగ్గరకు వచ్చి చూసింది. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. అక్కడే ఒక చెట్టు చాటు నుండి చూస్తూ ఉంది ఎవరైనా వస్తారేమోనని. ఇంతలో అక్కడికి ఒక అమ్మాయిని మోసుకుంటూ వచ్చారు 2 వ్యక్తులు. అది చూసిన శివాని కొద్దిగా భయపడింది. "నేను అనుకున్నది నిజమే. వీళ్ళే ఆ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారు. ఛ, ఈ పోలీసులు ఎప్పటికి వస్తారో. వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిపోయేలా ఉన్నారు" అని మనసులో అనుకుంటూ ఉండగా తన భుజం మీద ఎవరిదో చేయి పడటంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. "నీకెప్పుడు రోడ్డు మీదనే పనా? ఎవరేం చేస్తున్నారా అని చూస్తూ ఉంటావా? నీకు ముందే చెప్పాను అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని. అయినా అదే చేస్తున్నావు" అంటూ శివానిని చెట్టుకు లాక్ చేశాడు రుద్ర. శివాని అలాగే రుద్రవైపు చూస్తూ, ఈసారి ఎలాగైనా వీడిని తప్పించుకొనివ్వకూడదు అని మనసులో అనుకొని అలాగే రుద్ర కళ్ళలోకి చూస్తూ మెల్లిగా తన బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రేని తీసి రుద్ర కళ్ళలోకి స్ప్రే చేసింది. కళ్ళు బాగా మండడంతో, "ఏ మెంటల్" అని అరిచాడు రుద్ర.
శివాని అంబులెన్స్ వైపు వెళ్ళబోతుంటే ఆపబోయాడు. శివాని వెంటనే తన చున్నీని తీసి రుద్ర 2 చేతులను పట్టుకొని అక్కడే ఉన్న చెట్టుకి కట్టేసింది. అటుగా వస్తున్న పోలీస్ జీప్ సైరన్ వినిపించడంతో అంబులెన్స్లో ఉన్నవారు రుద్ర రాకముందే అంబులెన్స్ను స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంతలో అక్కడికి పోలీసులు రావడంతో రుద్రను వాళ్లకు అప్పగించింది శివాని. ప్లీజ్ నన్ను వదలండి, నేను వెళ్ళాలి అంటూ తనను తీసుకెళ్తున్న పోలీసులతో అన్నాడు రుద్ర. అయినా వాళ్ళు పట్టించుకోకుండా లాక్కెళ్ళిపోతుంటే కోపంగా శివాని వైపు చూశాడు. ప్రస్తుతం తలుపు కొట్టిన శబ్దం విని కళ్ళు తెరిచి చూసింది శివాని. శారద ఒక చేతితో భోజనం ఉన్న ప్లేట్, మరొక చేతితో మంచినీళ్ళ బాటిల్ పట్టుకొని వచ్చి, లేమ్మా, లేచి భోజనం చేయి అంది. లేదండి, నాకు ఆకలిగా లేదు అంది శివాని. ఉదయం నుండి ఏమీ తినలేదు, నిన్న కూడా ఏమీ తినుండవు, ఆకలి లేదు అంటావేంటి? వాడి మీద కోపం నీ కడుపు మీద చూపిస్తావా? ఏదైనా సరే తిని సాధించాలి, కానీ ఇలా పస్తులు ఉండకూడదు అంటూ అన్నం ముద్ద కలిపి శివాని నోటి దగ్గర ఉంచింది శారద. శివాని అలాగే మౌనంగా చూస్తూ ఉంటే, మనం భోజనం కోసం ఎదురు చూడాలి, కానీ వడ్డించిన ప్లేట్ మన కోసం ఎదురు చూడకూడదు, కొంచెం తిని తల్లి అని శారద అనగానే శివాని నోరు తెరిచింది. శారద ప్రేమగా తినిపిస్తూ ఉంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసింది శివాని. చూడు ఎంత ఆకలితో ఉన్నావో, ఉండు ఇంకొంచెం పెట్టుకొని వస్తాను అంటూ లేచింది శారద. ఇక చాలమ్మ, కడుపు నిండిపోయింది అంది శివాని. ఆ మాట విన్న శారద, ఏమన్నావు అని అడిగింది. క్షమించండి, ఎందుకో తెలీదు, మీరు తినిపిస్తుంటే మా అమ్మ గుర్తొచ్చింది అంటూ తలదించుకుంది శివాని. పిచ్చిపిల్ల, ఎందుకు తలదించుకొని ఉంటున్నావు? నేను మీ అమ్మని అనుకో, నేను నీకు అత్తయ్యను కాను, అత్తమ్మని, అర్థమైందా అంటూ ప్రేమగా శివాని నుదుటి మీద ముద్దు పెట్టింది శారద. శివాని ఆనందంతో పొంగిపోతూ కళ్ళ నీళ్లతో శారదను చుట్టుకుంది. ఇదంతా గది బయట నుండి చూసిన రుద్ర మౌనంగా తన గదిలోకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. అటువైపు నుండి చెప్పిన సమాధానం విని, సరే, ఆ 100 అమ్మాయి కూడా నా దగ్గర రెడీగా ఉంది, ఇంకో 2 రోజుల్లో అక్కడికి తీసుకొస్తాను, ఈలోగా నేను చెప్పిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేయండి అని కాల్ కట్ చేశాడు. ఫోన్లో ఉన్న శివాని ఫోటోని చూస్తూ, మిస్ శివాని నుండి మిసెస్ శివాని రుద్ర అయిపోయావు, బీ రెడీ ఫర్ మై సర్ప్రైజ్ అంటూ నవ్వుకొని బయటకు వెళ్ళాడు రుద్ర. తిరిగి నైట్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ముత్తైదుల హడావిడి చూసి శారద దగ్గరకు వెళ్ళి, మళ్ళీ ఏం పేరంటం చేస్తున్నావు అని అడిగాడు. వచ్చేసావా? మధ్యాహ్నం అనగా వెళ్ళినవాడివి ఇప్పుడా వచ్చేది? ఫోన్ చేస్తే కలవడం లేదు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది శారద. చిన్న పనుండి బయటికి వెళ్ళానులే, కానీ ఇంతకీ ఈ హడావిడేంటి, అది కూడా ఈ టైంలో అని అడిగాడు. ఈరోజు మీ మొదటి రాత్రి, పంతులు గారికి ఫోన్ చేస్తే మీ ఇద్దరి పేరు మీద ఈరోజే మంచి ముహూర్తం ఉంది అన్నారు, అందుకే ఏర్పాట్లు అని చెప్పింది శారద. అన్నీ తెలిసి కూడా ఏంటమ్మా నువ్వు అని చిరాకు పడ్డాడు రుద్ర. చూడు, మన బస్తీ వాళ్ళ దృష్టిలో మీ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, నువ్వు ఇలా అమ్మాయితో అంటీ ముట్టనట్టుగా ఉంటూ ఇలా చిరాకు పడితే అందరికీ అనుమానం వస్తుంది. నా కోడళ్ళ మీద చిన్న అపవాదు వచ్చినా నేను ఊరుకోను, అర్థమైందా? వెళ్ళి స్నానం చేసి నీ రూమ్లో పట్టుబట్టలు పెట్టాను, అవి కట్టుకొనిరా అని చెప్పి శివాని దగ్గరికి వెళ్ళింది శారద. శివానిని అందంగా ముస్తాబు చేసింది గీత. అబ్బా వదిన, ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నా దిష్టే తగిలేలా ఉంది అంటూ కాటుకతో బుగ్గ మీద చిన్న చుక్క పెట్టింది. ఏంటే, నా కోడలికి దిష్టి పెడుతున్నావా అంది శారద. దిష్టి కాదు పెద్దమ్మ, దిష్టి చుక్క పెట్టాను అంతే. సరే, నువ్వు వదినను చూసుకో, నేను మా అన్న దగ్గరకు పోతున్నా అని బయటకు వెళ్ళిపోయింది గీత. ముఖంలో ఏ భావం లేకుండా మౌనంగా కూర్చున్న తన కోడల్ని చూసి శివాని అని పిలిచింది. తల దించుకునే, చెప్పు అత్తమ్మ అంది శివాని. నాకు తెలుసమ్మా, ఈ కార్యక్రమం నీకు అస్సలు ఇష్టం లేదని. ఎవరో పరాయి మగాడు ముట్టుకుంటేనే మనం సహించలేం, అలాంటిది నచ్చని వాడితో జీవితం పంచుకోవడానికి ఏ ఆడపిల్ల సిద్ధంగా ఉండదు. ఎవ్వరికీ మీ పెళ్లి మీద అనుమానం ఉండకూడదనే ఈ ఏర్పాట్లు చేశాను.
గదిలోకి వెళ్ళాక నీకు ఎలా నచ్చితే అలా ఉండు. నా కొడుకు గురించి కూడా నీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. కాబట్టి ఎలాంటి భయం పెట్టుకోకు. మీ ఇద్దరూ సంతోషంగా ఉండే రోజు త్వరలోనే రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంటూ కోడలికి ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది శారద. అమ్మలక్కలందరూ కలిసి శివాని రుద్రలతో బంతి ఆట ఆడించారు. వాళ్ళను గదిలోకి పంపించేంత వరకు ఉండి ఎవరిళ్లకు వారు వెళ్ళిపోయారు. శివాని పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వెళ్ళగానే రుద్ర చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యపోయింది. కొనసాగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.